మనిషికి నిద్ర ఎంత అవసరం, ఎన్ని గంటలు నిద్రపోవాలి, అలాగే నిద్ర సరిపోనప్పుడు వారికి బరువు పెరుగుతుందా, ఇది అపోహ నిజమా అన్నది ప్రశ్న. మనిషికి 7 నుంచి, అంటే అడల్ట్ గురించి చెప్తున్నాను, పెద్దవారి గురించి చెప్తున్నానండి. పెద్దవారు 7 నుంచి 9 గంటల వరకు నిద్ర అవసరం. అలాగే ఎప్పుడైతే వాళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా పోనప్పుడు, లేకపోతే కావలసినంత నిద్ర పోనప్పుడు అది బరువు పెరగడానికి వీలవుతుంది. అది ఖచ్చితంగా అది నిజం, అది అపోహ కాదు, అది నిజం. అలాగని నిద్ర పోతే రేపు బరువు తగ్గుతానా అన్నది అది కరెక్ట్ కాదు. నిద్ర పోనప్పుడు ఏమైపోతుంది, సరిగ్గా మనిషి నిద్ర అన్నది మన బ్రెయిన్కి అదొక న్యూట్రిషన్ లాంటిది, ఆహారం లాంటిది. అది లేనప్పుడు ఏమైపోతుందంటే మనకు రెస్టింగ్ అన్నది సరిపోదు. ఎప్పుడైతే మనం సరిగ్గా రెస్టింగ్, మన బాడీకి రెస్ట్ అన్నది ఉండకపోయేసరికి మళ్ళీ లేచి నెక్స్ట్ డే ఎప్పుడైతే యాక్టివిటీస్ చేయాలో అప్పుడు మనకు ఎనర్జీ సరిపోనప్పుడు క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. షుగరు, ఈ స్వీట్ సంబంధించిన ఎక్కువ తినాలనిపిస్తుంది. కాఫీ లాంటి ఎక్కువ తాగితేనే అలర్ట్నెస్ వస్తుంది, లేకపోతే ఆ ఫ్రెష్నెస్ కానీ అలర్ట్నెస్ కానీ నిద్ర లేకపోతే ఉండదు. ఆ అలర్ట్నెస్ లేకపోయేసరికి మనం మళ్ళీ పనులు చేసుకోవాలి. కాబట్టి 4 రోజులు సరిగ్గా నిద్ర పోని వారు కూడా వాళ్ళ మీల్స్ పోర్షన్స్, అంటే వాళ్ళు తినే ఆహారాన్ని ఎక్కువగా తినడము, అదే తినే ఆహారంలో కూడా స్వీట్స్ కానీ షుగర్స్ కానీ కార్బ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా వాళ్ళు చూస్ చేసుకోవడం, వాళ్ళు తినే ఆహారంలో ఇవి ఎక్కువగా వాళ్ళు అనుకోకుండానే ఇలాంటి చాయిసెస్ చేస్తారనమాట. సో ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే ఇలా మనము అనుకోకుండా తినేసేసరికి అది షుగర్స్, ఈ ఫ్యాట్స్ ఎక్కువ అయిపోయి అది ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతుందో ఆ గ్రెహలిన్ అన్నది మన శరీరంలో అది ఉత్పత్తి పెరిగిపోతుంది. అలాగే లెప్టిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది. అది ఏంటంటే నాకు ఇప్పుడు చాలు, నేను ఫుల్గా ఉన్నాను, ఇంకా నేను తినను అని అది ఆ హార్మోన్ మళ్ళీ మన బ్రెయిన్ నుంచి మన కడుపుకు సిగ్నల్ చేస్తుంది. అయితే నిద్ర లేనప్పుడు ఆ లెప్టిన్ శాతం తగ్గిపోయి గ్రెహలిన్ శాతం ఎక్కువైనప్పుడు అది మనిషికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా నేను ఫుల్గా ఉన్నాను, నాకు ఆకలి సరిపోయింది, నాకు ఈ ఫుడ్ సరిపోయింది అన్న సిగ్నల్ మన బ్రెయిన్ నుంచి రాదు. అలాగా కూడా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అలాగే తిన్నప్పుడు తిని అది బరువు పెరిగే అవకాశం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రీసెర్చ్ ప్రకారం ఏం చూస్తుంది, ఎవరైతే నిద్ర తక్కువపోతారో వాళ్ళు లేట్ నైట్ స్నాకింగ్, ఎందుకంటే మనం ఈ మధ్య యువతను చూస్తున్నాం. యువత ఎందుకండి, అందరూ టీవీల వల్లనో కానీ, సెల్ ఫోన్స్ వల్లనో కానీ, కంప్యూటర్స్ వల్లనే కానీ 12 అయ్యే వరకు మనం నిద్రపోవట్లేదు. ఆ ఆర్టిఫిషియల్ లైట్ ఏదైతే ఉంటుందో, ఆర్టిఫిషియల్ లైట్ వల్ల మనకు న్యాచురల్గా మన బాడీ ఏదైతే నిద్ర రావాల్సిందో అది అవాయిడ్ అయిపోతుంది. అది రాకుండా మనం అలర్ట్నెస్ ఎక్కువైపోతుంది. అలా నిద్ర సరిపోయినప్పుడు, నిద్ర లేట్గా మనం లేచి ఉన్నప్పుడు మన డిన్నర్ కూడా లేట్ అవుతుంది. అలాగే ఒకవేళ డిన్నర్ తినేసినా ఇంకేదన్నా తినాలి అని స్నాకింగ్ అలవాటు అయిపోతుంది. ఆ స్నాక్స్ కూడా షుగరీ స్నాక్స్, స్వీట్స్ లాంటివి, ఎక్కువ షుగర్ ఉన్న లాంటివి, అలాంటి స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటివి తిన్నప్పుడు కూడా అది మళ్ళీ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. 7 నుంచి 9 గంటలు నిద్రపోయినప్పుడు, ఆ రెస్ట్ సరిగ్గా ఉన్నప్పుడు ఆకలి కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. మనకు అవసరం లేని స్నాకింగ్ కూడా ఉండదు. టైంకి కూడా మనం ఇప్పుడు టైంకి నిద్రపోవాలంటే మనం భోజనం కూడా టైంకే అయిపోతుంది. మన సమయం ప్రకారం మనం భోజనం చేసేసి కావలసినంత నిద్రపోతే బరువుకే కాదండి, ఆరోగ్యానికి కూడా మనం రోజువారీ మన యాక్టివిటీస్ని కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాము. అందుకని ప్రతి మనిషి ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చాలామంది మాకు చెప్తుంటారు ఏంటంటే, నాకు 12 అయినా నాకు నిద్ర రాదు, 1 గంట అయినా నాకు రోజు నిద్ర రాదు అని. అది ఏంటంటే మనం పడుకునే 4 గంటల ముందు కాఫీ కానీ, టీ కానీ, కెఫెయిన్ ఏదైతే మన బ్రెయిన్ని అలర్ట్ చేస్తుందో అలాంటివి తాగడం ఇప్పుడు 4 5 తాగేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోకుండా, అలాగే రాత్రి తినే భోజనము ఎక్కువ స్పైసీగా, లేకపోతే దాంట్లో ఎక్కువ కొవ్వు ఉందంటే హార్ట్ బర్న్స్, అసిడిటీ అలా వచ్చి మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లైట్గా డిన్నర్ తీసుకొని అది 8
9 లోపల లైట్గా తినేసేస్తే మనం పడుకునేసరికి అది మనకు లైట్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. కావాలంటే మీకు నిద్ర రాకపోతే ఏదన్నా బుక్ చదువుకోవచ్చు, ఏదన్నా లైట్ మ్యూజిక్ వినొచ్చు. అలాగా ప్లాన్ చేసుకుంటూ ఎవ్రీడే 9:30, 10 వరకు బెడ్రూమ్లోకి వచ్చేసి లైట్స్ ఆఫ్ చేసేసి అలా ప్రాక్టీస్ చేసుకుంటే రాని వాళ్ళకు కూడా అది అలాగే నిద్ర వచ్చేస్తుందండి. నిద్ర అది అలవాటు, ఒక స్కెడ్యూల్ అన్నది చేసుకోవాలి. టైంకి తిని టైంకి పడుకుంటే అది వెయిట్ లాస్కే కాకుండా ఇన్ జనరల్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది.